మీరు తాగుతూ ఉండేవారు? ఒక 5 సంవత్సరాలు పెట్టాలి. ఒక 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు తాగుతుండగా మీ మిస్సెస్ యొక్క ప్రార్థన మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మానేసి అన్నాలు అవుతుంది. మేము మానేసి 3 సంవత్సరాలు. అబ్బా కొట్టు. 5 సంవత్సరాలు. ఈరోజు చాలా మంది తాగుడు మానలేక ₹1000 హాస్పిటల్ ఖర్చు పెట్టి వైద్యం చేయి మళ్ళీ మామూలే. కానీ గమనించండి, దేవుడు మందిరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ తాకడం వల్ల మందు మానేస్తారు. ఎన్ని సంవత్సరాలు కంటే ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఆ మందు జోలికే వెళ్ళ. దేవుడు స్తోత్రం. ఇంకో సీనియర్ గారు మైక్ తీసుకొని వస్తారు. నడువుకి ఆపరేషన్ అయింది కదా, గత కాలం అంతా మీరు ఏ పని చేయలేకపోయారు. ఇక్కడికి వచ్చాక ఏం చూస్తారు మార్పు? ఇక్కడికి వచ్చాక ఏం చూస్తారు? పని చేయగలుగుతారు? అదే సార్, నేను తోలు తీసుకున్నాండి. మళ్ళీ అదే తోలు చేద్దాం అనుకున్నానండి. మా అబ్బాయిలు మా ఆవిడ గారు అయితే వద్దన్నారండి. నేను ఒకటే నమ్ముకొని దేవుడు నన్ను ఎక్కిస్తాను బాగానేస్తాను అనుకుని దేవుడు నమ్ముకుని మొదలు పెట్టానండి. ఏ ఇబ్బంది ఇరుకాటం లేకుండా సక్రంగా జరిగింది. నడనికి ఆపరేషన్ వ్యక్తి చాలా పని చేయరు, కానీ దేవుడు శక్తినిచ్చారు. అయితే అనుకున్నారంట, 5 సంవత్సరాల తాగులో నా బతు విడుదలయ్యి ఈరోజు కష్టపడతాను చెప్పి ఒక ₹2000 వారు పాత పెట్టుకుంటున్నారు. దైవజన్ నా పాక ₹1000, 1100 ఒకటోసారి, 1500 అండి, 1500 ఒకటోసారి, 1600 ఒకటోసారి, 1800 ఒకటోసారి, మా 1900 ఒకటోసారి. పరిశుద్ధమైన మా తండ్రి, వ్యసనాలు దూరపరిచి కష్టపడే శక్తినిచ్చావు. ఈ కుటుంబాన్ని ఇంకా బహుగా ఆశీర్వదించును గాక. నమ్మిన తప్పలు కొట్టండి.